అలా అర్జునుడు ఏకాగ్రతతో ఆ పక్షిని కొట్టాక ఆ సంఘటన తర్వాత అందరూ రాకుమారులు ఇంకా ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. కానీ ద్రోణుడు కుమారుడైన అశ్వత్థామ అర్జునుడు తనకన్నా ధనుర్విద్యలో ప్రావీణ్యం పొందుతాడని అసూయ. కానీ చీకటిలో బాణాలు వేసే విద్యను అర్జునుడు నేర్చుకోకూడదనుకుంటాడు అశ్వత్థామ. అయితే ఒకసారి అర్జునుడు భోజనం చేస్తున్న సమయంలో బలంగా గాలి వీచడంతో అర్జునుడి ముందు ఉన్న దీపం ఆరిపోయింది. అర్జునుడు ఆ చీకటిలోనే యథావిధిగా భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడే అర్జునుడికి మనసులో ఒక ఆలోచన మెదిలింది. చీకటిలో భోజనం చేస్తున్నట్టే చీకటిలో బాణాలు కూడా వేయొచ్చు కదా అని. అప్పటి నుండి అర్జునుడు చీకటిలో బాణాలు వేయడం ఆరంభించాడు. ఒకరోజు రాత్రి ద్రోణాచార్యుడు నిద్రపోతున్న సమయంలో అతడి చెవులకు జుమ్ జుమ్ అని ఏవో శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు విన్న ద్రోణాచార్యుడు లేచి బయటికి వచ్చి చూడగా చీకటిలో అర్జునుడు బాణాలు వేస్తూ సాధన చేయటం గమనిస్తాడు. ద్రోణాచార్యుడికి వినిపించిన శబ్దము కూడా ఇవే. అర్జునుడికి ధనుర్విద్య మీద ఉన్న పట్టుని అండ్ ఆయనకు ఉన్న దృఢ సంకల్పాన్ని చూసి ముచ్చటేసి అర్జునుడి వైపు చూస్తూ, నువ్వు నా శిష్యులందరిలో కల్లా ప్రియ శిష్యుడవు, నిన్ను ఈ విశ్వంలో అందరికన్నా గొప్ప ధనుర్ధారిని చేస్తాను అని చెప్తాడు. తను పరశురాముడి దగ్గర నేర్చుకున్న అస్త్రాలను అన్నిటినీ నేర్పించాడు. ఇది ఇలా ఉండగా ద్రోణాచార్యుడి పేరు ప్రఖ్యాతులు మారుమూలలకు వ్యాపించాయి. అది విన్న హిరణ్యధన్ముడు అనే ఎరుకల రాజు కొడుకైన ఏకలవ్యుడు ఆయన దగ్గరికి వచ్చి ధనుర్విద్య నేర్పమని కోరుతాడు. కానీ ఏకలవ్యుడు ఎరుకలవాడు అని ద్రోణాచార్యుడు దానిని నిరాకరించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు పాండవులు కౌరవులు వేట నిమిత్తం సమీపంలో ఉన్న అడవికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక పాండవులకి చెందిన కుక్క తప్పించుకొని వెళ్ళిపోయింది. పాండవుల నుండి పారిపోయిన కుక్క ఒక చోటు వెళ్లి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపు వింటూ పాండవులు దాని దగ్గరికి వెళ్ళగా ఎక్కడి నుండో 7 బాణాలు వచ్చి ఆ కుక్క కంఠంలో దిగాయి. పాండవులు అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి, కుక్క అరుపు శబ్దం విని బాణాలు సంధించాడా? అంతటి గొప్ప ధనుర్ధారి ఎవరా అని చూడటానికి ఆ బాణాలు వచ్చిన వైపుకి నడుస్తూ ముందుకు వెళ్ళసాగారు. అలా కొంత దూరం వెళ్ళాక వాళ్ళకు ఒక మట్టి విగ్రహం కనపడింది. ఆ విగ్రహం ఎవరిదో తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.